అవుగన్ని మన బాబాయ్ కేసు ఏమాయే? ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు ఎందుకు? ఏ బాబాయ్ అని దిక్కులు చూస్తురా? మన చలపతి బాబాయ్ ఆడోళ్ళంటే ఎంత మర్యాద ఇస్తాడు. ఏదో ఇంత లొల్లైతుందని తెలియక అనే వరకు మహిళా సంఘాలన్నీ ఎగవాడే. వద్దు వద్దు అనుకుంటేనే ఆఖరికి సారీ చెప్పిండు. ఏదో పెద్ద మనిషితి అని ఆడికే ఇడిచిపెట్టినట్టున్నారు. కానీ మా గురువు గారు లేకుంటే ఏంది, నేను లేనా అని చలపతి బాబాయ్ ఏకలవ్య శిష్యుడు మర్యాద మాటలోకి వస్తుండు. ఇది మహబూబ్నగర్ జడ్పీ మీటింగ్. అక్కలు ఎందుకు లొల్లి పెడుతుండ్రో ఏం అర్థమైతలేదు కదా. జడ్పీ చైర్మన్ భాస్కర్ అన్న మొన్నేమన్నాడో ఇంటే వీళ్ళెందుకు లొల్లి పెడుతుండ్రో అర్థమైతది. నిజం చూడదమ్మా, కత్తుల్లాగా ఉండరు వాళ్ళంతా. మెట్టెలుండవి పుస్తపట్టుంది, బంగారు కొట్టున్నాయి, అన్నీ ఒంటరి మహిళలు. మంచి ఇనబడలేదా? ఆడోళ్ళు కత్తి లెక్కుంటారు, మెడలో పుస్తెలు కాళ్లకు మట్టలు పెట్టుకుని శృంగారంగా తయారైతారు. వాళ్ళు ఒంటరి మహిళలా? వాళ్లకు పింఛన్లియాలా అని దీర్ఘాలు తీసి మాట్లాడిండు. ఆడోళ్లను తక్కువ చేసి ఎట్లా మాట్లాడతావని జడ్పీ మీటింగ్ లో చైర్మన్ భాస్కర్ అన్న బూర్వీకి షారు కాసిండ్రు మహిళా లీడర్లు. అగో మల్లగదే మాట అంటాడు. గమనిస్తుండ్రా? పక్క పొంటున్న మంత్రి జూపల్లి సారు షెయితోని ఓడుస్తున్నా అన్న ఆగుతనే లేడు. మనతాన కూడా ఆడోళ్ల మీద మాట్లాడే మొగోళ్ళు తయారైతుండ్రు.